హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఇవాళ లంచ్లోకి ఈజీగా అయిపోయే మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి అందులోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్, కొద్దిగా నిమ్మరసము యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలండి. వీటిని ఒక 30 మినిట్స్ వరకు మారినేట్ చేసుకోవాలి. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, గసగసాలు, అవి లేకపోతే నానబెట్టిన నువ్వులు కూడా తీసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మీడియం సైజు 4 టమాటాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, జాజికాయ కొద్దిగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనము మారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మటన్ వేసిన తర్వాత కుక్కర్ మూత కాకుండా నార్మల్గా ఒక మూత పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ వరకు మటన్ని ఉడికించుకోవాలండి. మటన్ ఉడికిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పేస్ట్, టమాటా పేస్ట్ కూడా వేసి కాసేపు మగ్గించాలి. ఇవి కాసేపు మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కారము మనం చెక్ చేసుకోవాలండి. సరిపోతే అవసరం లేదండి. ఇప్పుడు మనకి కర్రీ గ్రేవీగా కావాలనుకుంటే ఒక 200 ml వాటర్ యాడ్ చేసుకొని, మనకి కర్రీ కొద్దిగా చారులాగా కావాలనుకుంటే ఒక 500 to 600 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 నుంచి 10 వరకు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మటను లేతదైతే 6 విజిల్కే బాగా ఉడికిపోతుందండి. ఒకవేళ మటను ముదురుదైతే 10 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 10 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్కి విజిల్ తీసేసి మనము మటన్ ముక్కని ఒక పీస్ని పట్టుకొని చూడాలండి. చూసారా ఎలా బాగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా చేసుకునే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.